స్వాతిక అందరికీ నమస్కారం. హారీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. సో ఎస్, సంక్రాంతి తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఈ వ్లాగ్ లో వీఆర్ గోయింగ్ టు ఫుకెట్. It's a work and also it's a fun trip. So nato paatu chechu. Hi friends. And Avinash kuda join avutunnadu. Naveen is also traveling with us. Nenu Zuari Cements vari meet ni host cheyadam kosam veltunnanu. So em jaragabotundi ee vlog lo, ee travel lo anedi anni అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కొన్ని దీంట్లో కొన్ని ఆర్జు చేతులు అక్కడ కూడా చూడండి. ఎవరు అడిగారు నిన్ను? ఖాపున్ ఖా ఖాపున్ ఖా. నౌ లెట్స్ గో. కార్ వచ్చేసింది, బయలుదేరండి. థ్యాంక్ యూ చైతన్య. నీ పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ. బయలుదేరిపోయాము. సో నేను 1 meal a day చేస్తాననే విషయం మీకు తెలుసు. సో అందుకే మేము ట్రావెల్ స్టార్ట్ చేసింది ఇప్పుడు, అంటే 9:30 అలాగా ఎయిర్పోర్ట్ లో ఉండాలి కాబట్టి. హాయ్, ఇది ఎక్కడ వ్లాగ్ రా మామ. సరే, సో అక్కడ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వీలైనన్ని వెరైటీస్ లౌంజ్ లో కుమ్మేసేయాలని డిసైడ్ అయ్యాము. సో మేము 13th నైట్ బయలుదేరితే 14th మార్నింగ్ ఫుకెట్ లో ఉంటాం, విచ్ ఇస్ వ్యాలంటైన్స్ డే. సో మా తమన్నా సింహాద్రి బర్త్డే కేక్ ని అట్లా ట్రావెల్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళేంత వరకు తింటూ వెళ్దామని తీసుకొని బయలుదేరాం. హాయ్ మిస్టర్ శ్రీకాంత్. హీ ఈస్ వన్ అండ్ ఓన్లీ అవినాష్, లెఫ్ట్ రైట్ సెంటర్ ది మ్యాన్. A few minutes later. మొత్తం కోడి గెలికినట్టు గెలికి తినేసాం. చైతన్య నువ్వు? కుక్క గెలికినట్టు. చీకట్లో వెలుగొచ్చింది నా జీవితంలోకి. నేనే ఏ భాష చూడు ఫుకెట్ కొచ్చే వీరుడు చూడు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏది వాడేడి హరి. Wakey, jolly, jolly new today. Rolly poly running to the fire away. Duster. నువ్వు ఎడగబడుతున్నావు. నేను కనపడట్లేదు అందుకే. సరే పద, ఎక్కడికి వెళ్తున్నాం? ఫుకెట్ బ్యాంగ్. Duster, we are going to Phuket. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. యార్దకి సంతరా ఇదే. యాజ్ ఇట్ ఈస్ అదుర్ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ ఒకటి ఏదో ఉంటుంది చూడు, అట్లుండో. అవినాష్, వేర్ ఆర్ యు గోయింగ్? Phuket. Phuket. Phuket పోతున్నా. No Phuket la. Hi Naveen. హాయ్ బ్రో. ఏడి ఆర్జే లేడు, రావట్లేదు. డ్రాప్ అయింది లాస్ట్ మినిట్. కాదు, ఈవెంట్స్ వచ్చినాయంట కదా, ఈవెంట్స్ చేసుకుంటాడంట. అయ్యో ఎట్లా? సరే మేము చేద్దాం, మనం క్యాన్సిల్ చేసుకోవద్దు, వెళ్దాం. స్వాతిక, నాకు తెలియకుండా లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతున్నా. సవాదిక సావా ఇది వన్ను. సవాదిక. ఓకే, party let's together party. అక్కడ అవినాష్ ది ఫోటో సెషన్ అవుతుంది. వాళ్ళ అపార్ట్మెంట్ లో వాడు క్రేజ్ చూపించుకోవడానికి, కావాలని నాకు షో ఆఫ్ చేయడానికి. అక్కడ చూడండి, వాళ్ళతో ఫోటో షూట్ చేసుకున్నాడు. వద్దంటున్నా కానీ పిల్లల్ని ఎత్తుకున్న పోయేటోళ్ళలాగా. అదిగో ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. అవసరమా? అతి విలయం దూత లక్షణం రా. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్. ఫుకెట్ కి వెళ్ళేటప్పుడు ఫుకెట్ లో తీసుకుపోయే ఫుకెట్ లో హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో హౌ. నీ అపార్ట్మెంట్ లో నీ ఫాలోయింగ్ చూపించుకోవడానికే కదా ఇదంతా. లేదు యాక్చువల్లీ వాళ్ళ బెంగళూరు అంట. వాళ్ళ కళ్ళెంట్రా నెత్తికెక్కాయి, కళ్ళు నెత్తికెక్కాయి, గోగల్స్ నెత్తికెక్కాయి. వాళ్ళు కొంచెం కూడా జాలి నీకు లేదా? అవినాష్ చేతు డ్రాప్ అయిపోయింది. నడుచుకుంటూ వస్తున్నారు, చూడకు నడుచుకుంటూ వస్తారంట. వెరీ గుడ్. ఇటు వచ్చేసారా, మధ్యలో వాడేయండి. వదిలిపెట్టారే, వదిలిపెట్టరా. హైదరాబాద్. చల్
चल रे चल मेरे साथी हम बन गए हैदराबादी तन बड़िलो छोटी చేయి हैदराबादी की साथी केदी इसमें वाहिद सुभान ఏంటి మమ్మీ ఎవడు Huazubu Keto Bayo అవినాష్ DSP Put your hands together boys and girls నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే ఇదేమిటే ఫుకెట్ పాట Put your hands together boys and girls Who's becoming Bang, bang. bang 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 Rara brother super weather let's relax and rock శ్రీముఖి ని జాగ్రత్తగా చూసుకుంటాను ఓకేనా అండ్ నువ్వేం కంగారు పడకు శ్రీముఖి నా ఇద్దరి ఫొటోస్ తీస్తున్నాడు ఓకే బాయ్ నవీన్ ఆర్ యు ఎక్సైటెడ్ సూపర్ ఎక్సైటెడ్ ఎక్కడికి వెళ్తున్నాం ఫుకెట్ స్వాతికాను ముక్కలు పెట్టే ఇంకా స్నేహం ఒక్కటే అద్దంటూ లేని ఫ్రెండ్షిప్ ఒక్కటే అండ్ ది ఎయిర్పోర్ట్ లో గైస్ బిహేవ్ గైస్ వాళ్ళంతా కామెడీ నాది జస్ట్ బ్యూటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి we are heading to the lounge to eat something nice so that my 1 meal a day. Wow, look at the wind guys. Gali. తెలుగులో మాట్లాడొచ్చు I'm going to Phuket. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేము ఫుకెట్ పోతున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం లాంజ్ ఎక్కడికి వెళ్తున్నాం లంచ్ బిజినెస్ క్లాస్ లాంజ్ వచ్చినాం. It started with salad and then some nice mise bar and we have this is my favorite interesting subject. అవినాష్ మీకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. కంప్లీటెడ్ అల్లం చాయ్ కావాలి 2. అల్లం చాయ్ రెడీ కావాలి కదా ఇప్పుడు తెప్పిస్తా అల్లం చాయ్ తెప్పిస్తా నాకేంటి మీకు 100 బాత్స్ ఇస్తా. బాత్లు స్నానం చేసుకోవద్దు. హలో నేను తెప్పిస్తా కావాలంటే నేను కూడా తెప్పించగలను నువ్వేంటి ఇంకా తింటూనే ఉన్నావు? ఎంతసేపు తింటావు? ఈ శ్రీముఖి నేను చూడండి ఫ్రెండ్స్ తినేసా. నవీన్ అయితే అసలు ఈ రోజు ఒక పొద్దులో ఉన్నాడు. చేతి తింటుంటూ పోతుండు నేను పోతాను నాకు ఇది వద్దు ఏడిపోతుండు గోర్గిల్ల గొప్పగిల్ల. ఓ మై గాడ్ అన్ని కోకు వైట్ రైస్ చపాతి ఎక్కడికి వెళ్ళినా శ్రీముఖి ఫుడ్ మాత్రం మారదు. ఇది టర్కీ పోయినా కూడా రష్యా పోయినా కూడా అన్న పాలకూర పప్పు ఉందా. బట్ శ్రీముఖి కెనడాలో వన్ థింగ్ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చాయ్ తెప్పిస్తానన్నా నువ్వు తినేలోపు వస్తుందన్నా ఏం తింటున్నావురా? ఎంత తింటున్నావురా? నాకు ఆరెంజ్ మిఠాయి ఇస్తున్నావు. థ్యాంక్ యూ. ఒకటే కావాలి. అవినాష్ చాయ్ తాగిపిస్తాను. యా తాగిస్తా నీకు ఈ ట్రిప్ లో. కాదు ఎయిర్పోర్ట్ లో చాయ్ కావాలన్నా. ఎయిర్పోర్ట్ చాయ్ కదా ఎయిర్పోర్ట్ చాయ్ కదా అంతే నీకు చాయ్ ఇస్తా ఎయిర్పోర్ట్ లో. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం. కౌలాలంపూర్కి వెళ్ళిపోతున్నాం. కౌలాలంపూర్ టు ఫుకెట్. నీ బ్లాగ్ లో నన్ను క్యాప్చర్ చేయాలని చెప్పినా ఎందుకు చేస్తున్నా? నువ్వు నన్ను చేస్తున్నావు కాబట్టి నేను చేసా. మెల్లిగా నడుస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ వెనక కాళ్ళు. ఆయన బిజినెస్ క్లాస్, నువ్వేంటి చేతులు మోషన్స్ అయినాయి. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. గురు ప్రేమ కోసమేను జీవితం. వచ్చేసాం బిజినెస్ క్లాస్ లోకి. హాయ్ ప్యాసింజర్.
ఏంటో ఎక్స్పెక్ట్ చేశాడు. అంతే ఉంది. ఓకే ఫ్రెండ్స్, లేచాను పడుకొని కష్టంగా. పక్కన కొంతమంది ప్రాణులు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు పుడతారో తెలీదు, డిస్టర్బ్ చేయడానికి పుడతారు. సో ప్రస్తుతానికి మనము మలేషియా దరిదాపుల్లో ఉన్నాము. వెనక అబ్బాయి బాగున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఐ డోంట్ హ్యావ్ మై బ్యూటీ స్లీప్. He had his beautiest sleep. Okay friends, bye. See you in Malaysia. ఒరే నన్ను నమ్మండ్రా రే, C16 అందరూ పులిహోర పొట్లాల కోసం ఎదురు చూసినట్టు ఈ స్క్రీన్ ని చూసి ఆగిపోయారు. How was your economy travel? How was your economy travel? టీవీ వీళ్ళకి కూడా ఇవ్వలేదు. మార్నింగ్ అయితే బ్రష్ చేయాలి, బ్రష్ లేదు. Okay friends, bye. We are heading to our gate for Phuket. మరొకసారి నా ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ వ్యాలంటైన్స్ డే రోజున మేము ఇలాగ ట్రావెల్లో ఉండడం, ఫుకెట్కి వెళ్ళడం. మలేషియాలో కరెక్ట్గా ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోద్ది, అప్పుడు వెళ్ళిపోతాము ఫుకెట్. బట్ ప్రేమికుల రోజు, ప్రేమికుల ఏంటది, ప్రేమికుల రోజు దినోత్సవం కాదు, ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. నీకు పెళ్ళైపోయింది, నీకు పెళ్ళైపోయింది, నీకు పెళ్ళైపోయింది. ప్రేమ అనేది సింగిల్ నేను ఒక్కదాన్ని. ప్రేమ అనేది ఓన్లీ వైఫ్ హస్బెండ్ లవర్స్ మధ్యనే కాదు, అందరి మధ్య ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్యలో, లైక్ మదర్ అండ్ ఫాదర్, లైక్ మదర్ అండ్ డాటర్, మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్, అలా లవ్ అనేది. ఎవరు అడిగారు నేను? వయసులో పెద్ద మనిషి అయినంత మాత్రాన మలేషియాకి తీసుకొచ్చి నువ్వు నాకు ఈ క్లాస్ స్పీకర్. సరే, వ్యాలంటైన్స్ డే రోజు ఈ వ్యాలంటైన్ ఏ వ్యాలంటైన్ కి నీ లైఫ్ ని డెడికేట్ చేస్తావు? నీ లైఫ్ లో చాలా మంది వ్యాలంటైన్స్ ఉన్నారు కదా. అంటే ఎవరు చెప్పాలి? ఆదివారం పరివారంలో ఒకళ్ళు, బిగ్ బాస్ లో ఒకళ్ళు. యాక్చువల్లీ ఫుకెట్ కి గైస్, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, కింద కమెంట్ చేయండి. ఫుకెట్ కి అవినాష్ సీజన్ 8 నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తే బాగుండు, షీస్ ఫ్రెండ్లీ అని అనుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరై ఉంటది సీజన్ 8 లో అంతమంది అమ్మాయిల నుంచి అనేది కమెంట్ చేయండి. అవినాష్ టేస్ట్ ఏంటో మీరు గెస్ట్ చేయండి. అవినాష్, అనుజ చూస్తే నీ పరిస్థితి. ఇవన్నీ మీ ఇమాజినేషన్స్ ఇవ్వండి, అర్థమైందా? నువ్వు ఎప్పుడు ఏం చేయలేవు. నాకు లక్కున్నోడా. నా లైఫ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని అన్నం తీసుకెళ్తే బాగుంటుంది నా ఆలోచన తప్ప నాకు వేరే ఈసారి అను ఎందుకు తీసుకురాలేదు? ఒక మాట చెప్పు. అను ఫుకెట్ రాను అని చెప్పింది. ఎందుకు ఫుకెట్ లో రానన్నదా? ఫుకెట్ లో కాదు, లైక్ లండన్ గానీ అట్లా ప్లాన్ చేద్దామని. ఓకే, ఫుకెట్ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తున్నారు, మీరు ఎంజాయ్ చేయడం అని చెప్పి వెళ్తాను. ఓకే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఎప్పుడు నువ్వు మీ వైఫ్ కి? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ₹10 సీక్రెట్ చెప్పాలి మీకు. 10:08 అవుతుంది కదా. ఇద్దరు బ్రష్ చేయండి గైస్, పాస్ మొహా చేసుకుని మొత్తం బ్లాగ్ చేస్తారు. అప్పటి నుంచి గప్పు వాసన వస్తుంది. కానీ ఫుడ్ ఓపెన్ చేసి ఫుడ్ దగ్గరికి తినేసి చూసాడు.
యాక్చువల్లీ గైస్ వెనక కొరియన్ అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టిండు అవినాష్ పర్పస్ఫుల్లీ. మెల్లిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వాళ్ళే ఆ కొరియన్ బ్యూటీస్ కోసం. ఈరోజు నాకు ఈవెంట్ ఉంది కదా, మీ ఇద్దరు ప్లాన్స్ ఏంటి ఈరోజు? ఇంకేంటి ఇంకేముంది, నువ్వు లేకుండా ఇక్కడికి వెళ్తాం అంటే ఇట్లా అంటే క్లబ్బింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. నేను లేకుండా అలా అనుకుంటున్నాం కానీ వెళ్ళాం. నువ్వు వస్తే అందరం కలిసి వెళ్దాం. ఏం చేస్తారు నిజం చెప్పండి. ఏం లేదు, నువ్వు వచ్చేంత నేను నైట్ పడుకుంటాం అంతే. నా అవసరం లేదు అవన్నీ కథలు వద్దు. 9:30 వరకు ఏం చేస్తారు? ఇప్పుడు వెళ్ళగానే 12 అవుతుంది. సో తినేసి పడుకోవాలి. చేస్తున్నాను ఓపెన్ అన్ని చెప్పేస్తాను. చెప్పేసి అది అవినాష్ అంటే జెన్యూనిటీ అంటే అవినాష్. చైతు నమ్మకండి మీరు. డెఫినెట్ గా మేము ఫస్ట్ తను ఈవెంట్ ఉందన్నమాట, ఈవెంట్కి వెళ్తుంది. అండ్ నేను చేతి వచ్చేసి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతాం. రెడీ అయిపోయి ఫస్ట్ ఇద్దరు ఎంత బాగున్నారు ఫ్రేమ్ లో చూడు, నువ్వు వెనక అమ్మాయి. నేను ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అయిపోయి లంచ్కి వెళ్తాం. లంచ్కి వెళ్ళి నీకోసం వెయిట్ చేస్తాం అంతే. దగ్గరకు వస్తున్నాం అనగానే అవినాష్ లో ఒక తెలియని ఉత్సాహం, ఆనందం మొదలైంది. ఏది అవినాష్ నీ ఉత్సాహం చూపించు. ఒకడు గిరి ఎందుకు మీరు ఇక్కడ కొట్టుకుంటున్నారు? ఫుకెట్కి వెళ్ళి కొట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాను. అండ్ ఈసారి నా పక్క అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఎనీవేస్ ఒకసారి ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా వీళ్ళని మాట్లాడి ఇంప్రెస్ చేసి తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. వెళ్ళంగానే ఒక 1.5 hours మనం ఫుకెట్ రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయిన తర్వాత వెళ్ళి బ్రష్ చేసుకొని స్నానం చేసేసుకొని స్క్రిప్టింగ్ ఒకసారి చేసేసుకొని స్క్రిప్టింగ్ అయిన తర్వాత బజ్జుంటాం. బజ్జుని ఇంకా డైరెక్ట్ ఈవెంట్కి లేచి ఈవెంట్కి వెళ్ళిపోతాను అనమాట. సో ఇంతకు ముందే నేను నా హ్యాపీ 38th బర్త్డేకి ఫుకెట్కి వచ్చాను. దిస్ మై సెకండ్ టైమ్ ఇన్ ఫుకెట్. సో అండ్ దట్ టు వర్క్ ట్రిప్ కాబట్టి లెట్స్ సీ ఎలా జరుగుద్ది. వర్క్ ప్లస్ ఫన్ అన్నాను కదా, ఒక 2 days ఎక్స్టెండ్ చేసుకున్నాము. నేను, అవినాష్ అండ్ చైతు, నవీన్ కూడా. సో లెట్స్ సీ ఏం జరగబోతుందో ఫుకెట్లో అనేది చూపిస్తూ ఉంటాను. ఎనీవేస్ ఈ 1.5 hours కూడా బజ్జునే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేను అవినాష్ వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. లెట్స్ గో. ఫ్రెండ్స్ అందరూ డిబ్బరొట్టెలు ఇస్తున్నారు ఇక్కడ. ఏమైంది చైతన్య? Excuse me, can you ask him to behave? Guys, please not. Thank God. This is our dropping to the hotel. Please welcome. Sawadika. Sawadika. Sawadobaku. Da. Kapunka. Kapunka.
ఓకే ఫస్ట్ మేము ఇప్పుడు లే మెరిడియన్కి వెళ్ళిపోతున్నాం. మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు ఫ్రెండ్స్, నన్ను అడగకండి. ఓకే ఫ్రెండ్స్, పాట స్టార్ట్ అయింది. వాళ్ళకి బ్రష్ లేదు, స్నానాలు లేదు. ఓకే బాయ్. నిజంగాని దేశానికి వచ్చి వీళ్ళకి వాటర్ బాటిల్ కావాలని వాళ్ళ కార్లోనే కూర్చొని నన్ను ఒక్కదాన్ని పంపిస్తే నేను వచ్చాను ఫ్రెండ్స్ తేయడానికి. ఏదో ఒకటి ఇక్కడ ఏమో రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. ఒకటి చాలు. షేమ్లెస్ పీపుల్, షేమ్లెస్ బాయ్స్. ఇది అస్సలు న్యాయం కాదు. నా బ్యాగ్ లో నుంచి సామాన్లు కొట్టేయడం కోసం చాలా చాలా ప్లాన్ చేసి వెనక నుంచి ఉన్న వ్యక్తి పైకి ఎట్లా దూక్కుంటూ వచ్చాడో నాకు తెలియదు. నేను ఒకటి చెప్పేస్తున్నాను, నా హ్యాండ్ క్రీమ్ గనక పోతే నేను ఈ వ్యక్తితో ఫర్ ఎవర్ ఫ్రెండ్షిప్ కట్. అవును అవును అవును, ఎందుకంటే మీ కళ్ళు పడ్డాయి. అవును, నేను పోగొట్టుకున్నా, అది పోయినా అది అసలు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు తెలియదు. అది నేను మొత్తం మింగేస్తాను కానీ వీళ్ళకి మీకు మాత్రం ఇయ్యాను. టెంపుల్ ఇది, దీంట్లో ఏ దేవుడు ఉంటాడు అంటే థాయిలాండ్ దేవుడు ఉంటాడు. గైస్ ఐ డోంట్ నో ఇది టెంపుల్ కాదు, ఇడేదో చెప్తారు టెంపులే. మేము ఆన్ అవర్ వే టెంపుల్. కొబ్బరి తోటలు ఫ్రెండ్స్, కొబ్బరి తోటలు భీమవరంకి వచ్చాం మనం. భీమవరం బుల్లోడు. ఏమైందిరా, గొంతెందుకు మారిందిరా ఫుకెట్ కి రాగానే? ఆపరేషన్ ఏమన్నా అయిందా ఏంటి? మనం ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. వచ్చేసాం లే మెరిడియన్ ఫుకెట్ బీచ్ రిసార్ట్ కి. ఇక్కడే మన ఈవెంట్ అండ్ స్టే కూడా. షోయింగ్ ఇట్ యూ క్లియర్లీ. వావ్, అవినాష్ లైవ్ BGM. హోటల్ చూపించాలి. వావ్, ఎంట్రీ చూడండి. వావ్, దర్బార్ లా ఉంది. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం హోటల్ లోపలికి వెళ్ళబోతున్నాము. ఇది మామూలు హోటల్, ఒక ప్యాలెస్ లాగుంటుంది. మెరిడియన్ అంటే మీకు తెలియదంటూ ఏమీ లేదు. చూడండి, బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. మీ అదనుకుంటారు స్టీరింగ్ మాత్రం కనబడుతుంది. డ్రైవర్ కనిపించాడు, డ్రైవర్ దాక్కుంటే మరీ డ్రైవ్ చేస్తున్నాడు. అందాల సందరుడా. సరే, హరి ఓం విఠల. సవాదీకా, వచ్చేసాము లే మెరిడియన్ ఫుకెట్ బీచ్ రిసార్ట్ కి. చూడండి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత వావ్. Look at this. There are flowers everywhere. Happy Valentine's Day. Thank you. I love you. So, భలే ఉంది. ఎంట్రీ ఎలా ఉంటే లోపల అదేనా రూమ్స్ అవన్నీ? I guess. చలో లెట్స్ గో. ఎంత వర్క్ డెడికేషన్ అంటే నాకు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత కీ కార్డ్ పట్టుకొని అసలు ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా బ్రీఫింగ్ చేసి ఒక ½ an hour నాయన అందరు పూల్లో ఎంజాయ్ చేస్తుంటే చెక్ చేశారు. నేను మాత్రం బ్రీఫింగ్ ఫినిష్ చేసుకొని గుడ్ గర్ల్ లాగా ఇప్పుడు వెళ్తున్నా. ఆకలిని చంపుకొని అది చేసుకొని. ఏంటి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు పోరగాళ్ళు. ఏంటి నవీన్ ఇది? ఏంటి ఇదే నా ఎంజాయ్మెంట్ ఫుకెట్? లే మెరిడియన్ ఫుకెట్ బీచ్ రిసార్ట్. వెల్కమ్ టు మై రూమ్ 437. ఫస్ట్ మీరు రాగానే ఇవతల వైపు చూసుకున్నట్టయితే ఒక అందమైన బాత్రూమ్ ఉంది అండ్ బాత్రూమ్ ఉంది. అండ్ దెన్
అరే నేను అది హెయిర్ డ్రైయర్ ఉంటుందా అని అనుకున్నా, లేదు తెప్పించుకోవాలి. హెయిర్ డ్రైయర్ ఉంది అండ్ ముఖ్యమైన ఘట్టం ఉంది. దీనికి ఫస్ట్ బ్లైండ్స్ వేయడానికి అవకాశం ఉందో లేదు. రెండు బెడ్స్ ఉన్నాయి, ఎందుకున్నాయి తెలీదు. సింగిల్ బెడ్ కి క్వీన్ కి సింగిల్ బెడ్ లేదా నవ్వి? సో దాని తర్వాత మంచి టీవీ ఉంది, దాని తర్వాత ఇక్కడ సిట్టింగ్ ఉంది. అండ్ నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ పూల్ వ్యూ ఉంది. సీ వ్యూ ఉంది, పూల్ వ్యూ ఉంది. This is the view, guys. Beautiful. This is the view. Hi, Naveen. Hey, Papa. తిందామా? కుమ్మేద్దాం ఈ హ్యాపీనెస్ లో. పద మీటింగ్ లో కూడా అయిపోయినాయి. ఇంకా ఈ పూల్ వ్యూ తో పాటు ఈ మ్యాన్ వ్యూ కూడా ఉన్నాడు. ఎందుకు? ఏ సూపర్ మ్యాన్, ఏ యాక్వా మ్యాన్. ఇప్పుడే మనసు లాగేస్తుంది కానీ నేను నిద్రలేదు కాబట్టి అర్జెంటుగా ఫ్రెష్ అయ్యి ఏదన్నా తిని పడుకొని ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఈ బాయ్స్ ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఫ్రెష్ అయిపోయి కలుస్తాను. ఓకే, లుక్ ఎట్ దిస్ బాయ్స్. హాయ్. లగేజ్ కూడా టైం కి తీసుకురా అని ఇవ్వకుండా ఒక ఆడపిల్లని ఇట్లా ఒంటరిగా రోడ్ల మీద వదిలేసి నన్ను. బాయ్ ఫ్రెండ్స్, నేను అలిగాను, బుంగమూతి పెట్టుకొని వెళ్ళిపోతున్నా. Hi guys, Nkate. Welcome to Hood. Pune Cherry, Kara, never wonder do. Make it an easy, will you? You'll be young, but the